హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అయితే 12 గంటల పాటు లైవ్ మారథాన్ నిర్వహించడం జరిగింది. బీసీ గలం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడేందుకైతే మనతో పాటు జంపన వీర శ్రీనివాసరావు గారు, స్టేట్ కన్వీనర్ టీడీపీ సాగర సాధికార సమితి, అలాగే కాకు మల్లికార్జున యాదవ్ గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ బీసీ సెల్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్, ఇంకా మహంతి వాసుదేవరావు గారు, తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే దేశంలో కూడా అతిపెద్ద వర్గం కానీ రక్షణలో మాత్రం వెనుకబడిన వర్గంగా ఉంది. అదే మన బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగానే బీసీలకు కూడా ప్రత్యేక చట్టం ఎందుకు లేదు? అలాగే ఇప్పుడే ఆ లోటును భర్తీ చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాబోతోందా? ఇది నిజంగా రక్షణ లేక మళ్ళీ ఒక రాజకీయ స్టంట అనేది చూడాలి. ఇక ఇవాళ మన డిబేట్లో అయితే ఈ అంశం గురించే చర్చిస్తున్నాము. నమస్తే శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఈరోజు మన జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 12 గంటల లైవ్ మారథాన్ నిర్వహిస్తున్నాం. వైకే టీవీ నిర్వహిస్తుంది. బీసీ గలం కార్యక్రమంలో మీరు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అంటే మనం ముందుగా మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి ఇంత ఘనత రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? జ్యోతిబా పూలే గారి ఆశయాలు చాలా గొప్పవి. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిబా పూలే గారు. ఆయన బాటలోనే ఆయన సతీమణి కూడా పయనిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సమాజంలో ఒక గొప్ప మార్పుని తీసుకురావాలి అనేటువంటి ధ్యేయంతో ముందుకు వెళ్ళినటువంటి మహనీయుడు. ముందుగా ఆయనకి మనందరం కూడా రేపు జయంతి ఉత్సవాలు కాబట్టి ఈ రోజున మీరు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాం. ఎస్, మల్లికార్జున యాదవ్ గారు, ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఆయన గురించి ఒకసారి మాట్లాడుకుంటే అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఆయనకు అంటే మహాత్మా గాంధీ కన్నా ముందే మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరు వచ్చింది. ఏమంటారు? ఇప్పుడు ఈరోజు వైకే టీవీ ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చర్చించుకునేటువంటి అవకాశం కలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు జ్యోతిబా పూలే గారికి ఎంతోమంది, ఈ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన మహాత్మాగా కొనియాడారు. ఎంతోమంది వారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఈనాటికి కూడా ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అయినప్పటికి కూడా ఈనాటికి స్మరించుకుంటున్నామంటే వారు ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షత, సామాజిక అణచివేత, ఇప్పటిలాగా ఇప్పుడున్నంత స్వేచ్ఛ కూడా సామాన్య జనానికి కూడా లేదు. శూద్రులు అశూద్రులు అనేటువంటి 2 వర్ణాలు మాత్రమే 1826 వరకు కూడా మనకి భూ హక్కు చట్టం కూడా లేదు. శూద్రులు అశూద్రులు. శూద్రులు అంటే మనమంతా శూద్రులు, అశూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళ ముందు ఇంకెవరు విద్య నేర్చుకోకూడదు, వేదాలు నేర్చుకోకూడదు, ఉన్నతంగా ఉండకూడదు. ఏ రంగంలో కూడా వారి కుల వృత్తుల్ని వారికి కేటాయించినటువంటి వాటిని మించి బయటికి కూడా రాకూడదు అనేటువంటి ఒక విధమైనటువంటి బంధనంలో పెట్టి మహిళలను కూడా ఆ రోజు ఎవరైనా చదువు నేర్చుకుంటే వాళ్ళు బ్రాహ్మణులను చంపినంత పాపానికి పోతారనేటువంటి మగ్గులో జనాలను అందరిని పెట్టారు. ఆ రోజు 1827 ఏప్రిల్ 11వ తారీఖు ఆయన జన్మించే నాటి పరిస్థితులు బాల్య వివాహాలు, కుల వివక్షత, శూద్ర అశూద్ర తప్ప ఇంక ఏ విధమైన ఇది లేదు. ఆనాటి అగ్రవర్ణాలైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరి ఆధిపత్య పోరులో వీళ్ళ కుల వృత్తులు చేసుకుంటా అణచివేతకు గురవుతా
అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళని చైతన్యం చేసి ముందుగా తన భార్యకి తాను చదువు చెప్పి ఒక్క విద్య ద్వారానే ఈ వేళలో మార్పు వస్తుంది, వెలుగు వస్తుంది. ఆ చదువు విద్య వల్లనే ఈ మార్పు రాగలుగుద్ది, లేకపోతే మనం చేయలేమని చెప్పి అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఎదిరించి ముందుగా తన కుటుంబం నుంచి తన భార్యకే విద్య నేర్పి ఆమెనే ఒక ఉపాధ్యాయురాయల్ని చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారి. అందుకే ఆయనకి మించిన మహాత్ముడు ఇప్పటి వరకు ప్రపంచంలో లేరు. మనకి మన రాజ్యాంగం రాసుకోకముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం రాకముందు మనుధర్మం మాత్రమే ఆచరణలో ఉండేది. ఆ మనుధర్మంలో సూచించినటువంటి ఆధిపత్య వర్గాల ఒత్తిడి, వాళ్ళ దోపిడీకే మిగతా అన్ని కులాలు ఇదైపోయింది. ఆ తర్వాత కొన్ని వర్గాలు ప్రత్యేకంగా విద్య ద్వారానే ఈ సమాజంలో మనుగడ సాధిస్తామని, విద్య ద్వారానే అభివృద్ధి సాధిస్తామని ముందుగా తెలుసుకున్నటువంటి కొన్ని వర్గాలు వాటిల్లో ఆధిపత్యం వచ్చి ఈరోజు సమాజంలో ఓసీలుగా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళు కూడా అణచివేతకు గురైన వాళ్ళే. ఇప్పుడున్నటువంటి బీసీల్లో ఇంకా కుల వృత్తులు, ఇంకా వారి సామాజిక వృత్తుల్లోనే ఉండి బయటకు రాకపోవడం. ఆ రోజు జ్యోతిరావు పూలే గారి ఆశయం, ఆలోచన ఈ సామాజిక వర్గాలన్నీ కూడా విద్యనే నేర్చుకోవాలి అనేటువంటి తపన పడ్డారు. దాని ద్వారానే వారు మహాత్ములయ్యారు. కాబట్టి ఈ సందర్భంగా వైకే టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. ఒక మహానుభావుడి గురించి స్మరించుకునేటువంటి గొప్ప వ్యక్తి గురించి స్మరించుకునేటువంటి అవకాశం, వారి గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాటి సామాజిక వాటన్నిటిని కూడా వివక్షతకి ఎన్నిటినో ఎదుర్కొని ఆయన ముందుకు రావడం, తన భార్యను కూడా ముందుకు తీసుకురావడం, ఇంకా మీకు డిబేట్స్లో తర్వాత వాటిల్లో వారు వివిధ సందర్భాల్లో వారు అనుసరించినటువంటి విధానాలు, వారు తీసుకున్నటువంటి భావజాలం చాలా ఒళ్ళు గగురు పడుతుంది. అందుకని ఎప్పుడైనా నాయకుడు అనేవాడు మనం మంచి సమాజంలో ఆదర్శవంతంగా ఈ సమాజానికి ఎంతో కొంత మనం నేర్పాలి, చెయ్యాలి, సాక్రిఫైస్ చేయాలి అనేది ప్రతి లీడర్ కూడా జ్యోతిరావు పూలే గురించి చదివినప్పుడు కానీ నేర్చుకున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మేము కూడా ఈ సామాజిక సేవలో కార్పొరేటర్గా కానీ పార్టీ సేవలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి మహనీయులు ఆదర్శవంతమైనటువంటి భావజాలాన్ని అందరం కూడా పుణికిపుచ్చుకోవాలి, ఆదర్శవంతంగా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఎస్, మల్లికార్జున యాదవ్ గారు, జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా పూలే గారి గురించి మీ మాటల్లో. వాసుదేవరావు మా పేరు. ఓకే. వాసుదేవరావు. జ్యోతిబా పూలే మొట్టమొదటి భారతరత్న గ్రహీత జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వైకే టీవీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమైతే ఎంతో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆ మహాత్ముడిని తలుచుకొని ఇప్పటి వరకు మా బీసీ వర్గాల్లో ఇంతటి ఘనంగా ముందుకు వెళ్తున్నారంటే, ఏదైనా చదువు ద్వారా కానీ విద్య ఉద్యోగ అన్ని ద్వారా వెళ్తున్నారంటే ఒక్క ఆ మహానుభావుడు జ్యోతిబా పూలే మాత్రమే. ఎందుకంటే మల్లికార్జున గారు చెప్పినట్టు అన్ని వర్గాల నిమ్న వర్గాలందరినీ కూడా పైకి తీసుకొచ్చి చదువుకొని వారిని చదువులు చెప్పించి వాళ్ళ భార్యను కూడా చదువు చెప్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలైనటువంటి మాతకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఇంతకు ముందు కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ముందు చర్చల్లో మాట్లాడుకున్నాం. ఎస్, శ్రీనివాసరావు గారు, మనం ముందుగా మాట్లాడుకుంటే అప్పట్లో గత ప్రభుత్వం 34% రిజర్వేషన్ ఉన్నదాన్ని 24%కి చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 34% చేసే విధంగా వెళ్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అవునమ్మా, అసలు తెలుగుదేశం పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవానికి కూడు గూడు గుడ్డ అందాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని చెప్పి, బీసీలు రాజకీయంగా కూడా ముందడుగు వేయాలని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు 24% స్థానిక సంస్థల రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. దాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 50% జనాభా కలిగినటువంటి బీసీలకు
రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు 24%గా ఉన్న రిజర్వేషన్ని 34%కి పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% రిజర్వేషన్ను తగ్గించి మళ్ళీ 24%కి కుదించడం జరిగింది. దానివల్ల 16,800 పదవులు ప్రత్యక్షంగా, స్థానిక పదవులు సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎంపీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఇలా అనేక రకాలమైనటువంటి పదవులు 16,800 పదవుల్ని మా బీసీలను కోల్పోవడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి మా మీద చూపించిన వివక్షగా మేము భావిస్తాం. దాన్ని గౌరవ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా బీసీ నాయకులు అందరం కూడా తీసుకువెళ్తే ఆయన మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే గతంలో 34% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని మళ్ళీ 34% చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానిలో మనం కూడా చూసాం, మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ప్రకటించారు, త్వరలోనే దాన్ని అమలు చేస్తాం, సబ్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా ఇబ్బందులు లేకపోకుండా ఆ 34% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మల్లికార్జున యాదవ్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని కొత్త చట్టాన్ని పరిశీలిస్తుంది. దీని గురించి మీరే అంటారు? ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టు ఉన్నటువంటి ఇప్పుడు బీసీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని అమలు కావట్లా. కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ల మీద 1956లో స్టార్ట్ అయినటువంటి కమిషన్స్, పరిశోధనలు దాదాపు అవి 1993 వరకు అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. 1993లో 42 అంశాలని ఆ రోజు బీపీ మండల్ గారు ప్రభుత్వం ముందు పెడితే కమిషను, వాటిని 2 చట్టాలు, విద్యా వైద్యాన్ని మాత్రమే చట్టం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, విపి సింగ్ గారి ప్రభుత్వం. దాన్ని అమలు చేయడానికి 2008 దాకా ఇది లేదు. అట్లాగే మన రాష్ట్రానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నుముక, ఈ దేశానికి వెన్నుముక, వాళ్ళని అన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలని జ్యోతిరావు పూలే గారి తర్వాత వీళ్ళ విద్యా వ్యవస్థ కోసం అనేక స్కూల్సు, మోడల్ స్కూల్సు, ఉషోదయ స్కూల్సు, రకరకాలైనటువంటి విద్యా వ్యవస్థలో ఆయన తీసుకున్నటువంటి చొరవ ఇవాళ బీసీలకు చాలా రాజకీయంగా కూడా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో పొందారంటే అది ఆ తెలుగుదేశం పార్టీ ఘనత స్థానిక సంస్థలకి. అట్లాగే ఉన్నటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా 10% తగ్గించడం వల్ల 16,800 మంది బీసీ సోదరులు స్థానిక సంస్థల్లో అధికారాన్ని కోల్పోయారు. దీన్ని పక్కన పెడితే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి వివక్షత, ఈరోజు ఎస్సీ ఎస్టీలు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, కులం పేరుతో దూషణ, అణచివేతకు గురవుతున్నటువంటి దాని మీద వాళ్ళకు ఒక రక్షణ చట్టం పెట్టడం వల్ల ఆ చట్టం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారేమోనన్న భయంతో కులం పేరు పెట్టి తిట్టడం కానీ, కులం ద్వారా దూషించడం కానీ, కులం ద్వారా బాధింపబడడం కానీ జరగకూడదనేటువంటిది రక్షణ చట్టం తెలియజేస్తుంది. అట్లాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 130 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. వీటిల్లో చట్టసభల్లోకి అడిగే పెట్టినటువంటి కులాలు సుమారు 100కు పైగా ఉన్నాయి. అంటే 138 బీసీ కమ్యూనిటీలందరికీ కూడా ఒకే చట్టం సరిపోతుందంటారా? అంటే ఇంకా చట్టాలు పెట్టుకుంటా పోవడం కాదు, ముందు రక్షణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళకు కూడా రక్షణ చట్టం అవసరం అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ గారు చూసినటువంటి అనేక అంశాల మీద పార్టీతో చర్చించి మేము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చెప్పి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తానని భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ రక్షణ చట్టం మీద ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడం, వచ్చిన తర్వాత కూడా చర్చలు జరగడం, గత ప్రభుత్వంలో వేలాది బీసీల మీద జరిగినటువంటి దాడులు, అమానుషమైనటువంటి అణచివేతని దృష్టిలో పెట్టుకొని యావత్ బీసీ జాతి అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది.
నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఈ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తుందా, ఎప్పుడు చట్టం చేస్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇది చాలా అవసరం. దీని యొక్క ప్రాముఖ్యత కూడా ఈరోజు మంచి చర్చను పెట్టారు. ఇప్పుడు అణచివేత గురవుతున్న కులం పేరు పెట్టి, కులాన్ని ఎత్తి చూపి, కులాన్ని పెట్టి దూషించి మాట్లాడేటువంటి ఇంకా అహంకార పూరితమైనటువంటి మాటలకు చెక్ పెట్టాలంటే ఈ బీసీ రక్షణ చట్టం తక్షణ అవసరం. బీసీలు ఇంకా విద్య, ఉద్యోగ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. ఈరోజు ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో 29%లో 25 బీసీలకు ఉంది, 4% ముస్లిమ్స్కి కేటాయించడం వల్ల 29 అయింది. ఈ 29లో కూడా రిజర్వేషన్స్లో వాళ్ళకి హక్కు లేకపోవడం వల్ల వాళ్ళు చేరేటువంటి ఆ పొజిషన్ నుంచి ప్రమోషన్స్ పొందలేకపోతున్నారు. ఇప్పుడు రక్షణ చట్టం రాగానేది కూడా కాదు, చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం అత్యంత అవసరం ఉంది. దాన్ని గుర్తించి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తూ ఉంది. వారికి అతి త్వరగా బీసీ రక్షణ చట్టాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ వాసుదేవరావు గారు, బీసీలు దేశంలో మెజారిటీ అయితే రక్షణలో ఎందుకు మైనారిటీగా మారారంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు బీసీలని అందరూ రక్షిస్తామని చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళే. ఇప్పుడు అదే రక్షణ మీకు ఇస్తామని చెప్తున్న వాళ్ళందరూ కూడా అప్పరస్తు పైన ఉన్న వాళ్ళే. అదే బీసీలు మీరు అన్నట్టు బీసీలు ఎక్కువ స్థాయిలో ఉన్నారు, కానీ ఆ బీసీలకు తగ్గ నాయకుడు అనేది ఇక్కడ కనబడకుండా జరిగింది. కానీ అప్పుడు నందమూరి తారక రామారావు గారు అందరూ బీసీలను ఆలోచించి ఈ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అలాగే గత ప్రభుత్వంలో కానీ గతంలో జరిగినంత బీసీలపై దాడులను తీవ్రంగా అయినాయి గతంలో. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూసి బీసీ చట్టం తేవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ చట్టాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే బీసీలను కానీ అతి చిన్న చూపు చూస్తున్న కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇక్కడ తక్కువగా చూడటం, ఒకవేళ దక్షిణ నుంచి వచ్చిన, తూర్పు నుంచి వచ్చిన వాళ్ళు తక్కువగా చూడటం, బీసీలను వాళ్ళని అట్లాంటి రాకుండా ఎస్సీ ఎస్టీ చట్టంలో ఎవరినైతే ఇలా ప్రొటెక్షన్ చేశారో అలాగే బీసీని కూడా ఆ చట్టం చేసి మా బీసీలకి రక్షణగా ఆ చట్టం చేయాలని కోరుతా ఉన్నాం. శ్రీనివాసరావు గారు, అంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా బీసీలకు ప్రత్యేక చట్టం ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. భారతదేశంలో ఇంతవరకు బీసీ రక్షణ చట్టం అనేది ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రంలోనే కావాల్సి వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పటి నుంచి అంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 300 మంది బీసీ సోదరుల్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్యగా ఉంచబడ్డారు. మాచర్లలో మనం చూసాం. తోటా చంద్రయ్య మా బీసీ సోదరుడు నడి రోడ్డు మీద వేట కొడవల పట్టుకొని పీక మీద కత్తి పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆ రోజున జై జగన్ అంటే నిన్ను వదిలేస్తాం, జై చంద్రబాబు అంటే నీ పీక తెక్కువస్తామని చెప్పి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద సెంటర్లో చేస్తే ఆయన జై చంద్రబాబు అన్నందుకు అతి దారుణంగా ఆయన పీక తెక్కువ మనం అందరం చూసాం. ఆ రోజున 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ గుంటూరు జిల్లాలో 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఆ బాలుడిని వాళ్ళ అక్కనే ఏడిపిస్తున్నందుకు ఆ గ్రామంలో కంప్లైంట్ చేశాడనే కోపంతో ట్యూషన్కి వెళ్ళి వస్తున్నటువంటి పిల్లవాడిని పక్కనే ఉన్నటువంటి చెరుకు తోటలోకి తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టివేసి నోట్లో గొడ్లు కుక్కి పెట్రోల్ పోసి అతి దారుణంగా నిప్పంటించడం చూసాం మనం. అలా ఎన్నో దారుణాలు. దాదాపుగా 300 మంది బీసీ సోదరులు 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చనిపోవడం జరిగింది. 2650 బీసీ కుటుంబాలపై దాడులు చేసి ధన మాన ప్రాణాలను కొల్లగొట్టడం జరిగింది. 650 మంది బీసీ సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి ఆ రోజున జైల్లో పెట్టడం జరిగింది. చిన్న నాయకుడు కానించి పెద్ద నాయకుడి వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. మనం చూసుకుంటే అప్పట్లో మా బీసీ నాయకులైనటువంటి మన కొల్లు రవీంద్ర గారిని చూసాం. అనవసరమైనటువంటి కేసులో అన్యాయంగా ఆయన ఇరికించి 50 రోజులు జైల్లో పెట్టారమ్మా.
క్షేమకు కూడా హాని తలపెట్టినటువంటి నాయకుడు ఆయన. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని చూసాం. పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయన టెక్కల నుంచి మన గుంటూరు వరకు ఆ వ్యాన్లో తీసుకొచ్చి అతి దారుణంగా హింసించడం జరిగింది. అలాగే అయ్యన్న పాత్రుడు గారిని, ఇలా అనేక రకాలుగా బీసీ సోదరుల్ని దాదాపు 650 మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ చూసి చలించిపోయి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి నేను వెన్నుదన్నుగా ఉండాలనే సంకల్పంతో, బీసీలకి ఒక భరోసాగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని బీసీలకు తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకొని బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తానని చెప్పి ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే మొన్ననే దాని మీద మంత్రిమండలి సబ్ కమిటీ వేశారు. గౌరవ మన సవితమ్మ గారు కానీ, కొల్లు రవీంద్ర గారితో, అచ్చెన్నాయుడు గారితో, ఇలా ఏడుగురితో ఆ బీసీ రక్షణ చట్టాన్ని ఏ విధంగా అమలు పరచాలి, ఆ బీసీ రక్షణ చట్టాన్ని మనం న్యాయ నిపుణులతో కూడా చర్చించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో దానికి ధీటుగా ఉండేట్లుగా, భవిష్యత్తులో ఏ బీసీ సోదరుడి మీదైనా సరే కన్నెత్తి చూడాలైనా భయపడే విధంగా, వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉండేలాగా ఆ చట్టాన్ని రూపొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. తప్పకుండా అతి త్వరలోనే ఆ చట్టాన్ని ఏ విధంగా రూపకల్పన చేయాలనే దాని మీద ఆ మంత్రిమండలి సమావేశంలో కానివ్వండి, తర్వాత ఆ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఆ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఉన్నారు. తప్పకుండా ఇది త్వరలోనే సాధ్యపడుతుందని చెప్పి మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఎస్, మల్లికార్జున యాదవ్ గారు, అంటే ఇప్పుడు ఈ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎన్ని రకాల వేధింపులకి సంబంధించి తీసుకొచ్చే అవకాశం ఉంది? మంచి మాట. ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఒక మినిస్టర్స్ చేసి సమాజంలో ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి నాయకుల మీద, శాసనాలు చేసినటువంటి నాయకుల మీదే విపరీతమైనటువంటి దాడులు, భయంకరంగా అసలు చట్టాన్ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీల ద్వారా కొన్ని కేసులు పెట్టించి దాన్ని దుర్వినియోగం చేస్తూ బీసీ అగ్ర నాయకులు అనుకున్నటువంటి వాళ్ళ మీదే, చట్టాలు చేసినటువంటి నాయకుల మీదే, ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మీదే అంత దౌర్జన్య కాండన చేయటం, అదేవిధంగా వందలాది మంది యువత మీద ఆ మారణకాండాన్ని సృష్టించటం, అణచివేతకు గురి కాకపడటం, వీటన్నిటి అంశాల మీద బీసీలే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువగా అణచివేతకి గురి అవుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. కొన్ని రంగాల్లో ఇంకా మనం ఎస్సీ సోదరులు తీసుకుంటే ఇవాళ ఉద్యోగ రంగాల్లో వాళ్ళు కొంతవరకు వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలను కల్పించుకోవడం, దాని ద్వారా ఈ బీసీల కంటే కూడా ఎస్సీ ఎస్టీలు ఇంకా ముందున్నారనేది అతిశయోక్తి కాదు. కానీ వారి ప్రస్తావన పక్కన పెట్టినా వారిని ఆదర్శంగా తీసుకున్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ కేసులు ఎలాగైతే పెట్టేటువంటి ప్రొటెక్షన్ ఉంటుందో అప్పుడు అలాంటి రక్షణ చట్టం బీసీలకు కూడా కలిగినప్పుడు మాత్రమే ఈ బీసీ రక్షణ చట్టానికి కూడా అర్థం ఉంటుంది. ఇవాళ వీటన్నిటి మీద అధ్యయనం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కట్టుదిట్టంగా ఈ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, అనేక రకాల అంశాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో, ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాల్లో ఏ విధమైనటువంటి పొందుపరిచారు వాటన్నిటిని కూడా బీసీ రక్షణ చట్టంలో కూడా హక్కులు కల్పించి, నిజంగా అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి, కుల వివక్షతకు గురవుతున్నటువంటి బీసీ కులాలను కూడా రక్షింపబడాలి అని అంటే తప్పనిసరిగా రక్షణ చట్టం అవసరం. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అది కూడా అత్యంత త్వరగా దాన్ని చట్టం చేసి కార్యరూపంలోకి తేవడం ద్వారా అణచివేతపడేటువంటి రోజు రోజుకి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా స్థానికంగా దాడికి, కుల వివక్షతకి గురవుతున్నటువంటి వాళ్ళని ఏదైతే ఎన్నికల హామీల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో, లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి కూటమి ప్రభుత్వం దాని మీద గట్టిగా ఉంది. దాన్ని కూడా అతి త్వరగా రక్షణ చట్టాన్ని చేసి అమలు చేసి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మొదటి నుండి కూడా
ఈరోజు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా అప్పటి నుండే ఈ బీసీలకి కొంత మనుగడ రాజకీయ సామాజిక విద్యా వ్యవస్థల్లో బీసీలే వెన్నుముకని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీసుకొని యువకెరటాల లాంటి యనమల రామకృష్ణుడు లాంటి గారు వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళందరినీ యువ నాయకుల్ని బీసీలను తీసుకొని విద్యా వ్యవస్థలో విద్యలో ముందున్నటువంటి వాళ్ళు వీళ్ళకి రాజకీయంగా కూడా ఇదిని కల్పించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మన మార్పులు వచ్చినాయి. అదేవిధంగా అనేక స్కూల్స్ని పెట్టడం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ కాలేజీలు కానీ ఇప్పుడు చిన్న విషయం మీకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఈ రాజధాని గురించి మాట్లాడారు. వీళ్ళు అనుకున్నట్టు గుంటూరు విజయవాడ నేషనల్ హైవే పక్కన ఏదో 2 బిల్డింగ్లు కడితే రాజధాని అనుకుంటున్నారు. ఇవాళ మద్రాసు వెళ్ళి తమిళనాడు వెళ్ళి చదువుకునేటువంటి బిట్ ఇవాళ మన ప్రాంతంలోకి వచ్చేసి ఎంతో మందికి ఉన్నతమైనటువంటి విద్యని ప్రపంచ స్థాయి విద్యని ఇక్కడ అమరావతిలో అందిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ లీడర్స్ కానీ ఆ పార్టీ అధినాయకుడు కానీ గుర్తించరా? రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? ఇవాళ అమృత యూనివర్సిటీ మెడ్రాస్లో కోయంబత్తూరులో మెడ్రాస్లో 2 బ్రాంచీలతోటి విద్యా వ్యవస్థలో ముందు దూసుకెళ్తున్నటువంటి యూనివర్సిటీని తీసుకొచ్చి వందలాది ఎకరాల్లో కట్టి అత్యంత అధునాతనమైనటువంటి భవనాలు అత్యుత్తమమైనటువంటి విద్యని అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు గుర్తించట్లేదు అనుకుంటున్నారా? వీళ్ళు ఏది పడితే అది పిచ్చిగా మాట్లాడి ఏదంటే అదేని దౌర్జన్యంగా ప్రజల మీద మాటల రూపంలో రుద్దుతూ ఒక మాట అనేసి దాన్నే పట్టుకొని ఇది అంటున్నారు. ఇవాళ ఒక రోడ్డు ఎమ్మడ 2 బిల్డింగులు కడితే రాజధాని అనేటువంటి అపోహలో నుంచి వీళ్ళు బయటకు రావాలి. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్కడ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర అవతరణ కోసం అవతరించినటువంటి మహానుభావుడు విగ్రహాన్ని అక్కడ స్వచ్ఛందంగా కట్టేటట్టు ఏర్పాటు చేశారు. ఈ ఆదర్శవంతంగా ఈ రాష్ట్రానికి ఆ రోజు జ్యోతిబా పూలే గారు తీసుకున్నటువంటి ఆదర్శవంతమైన ఎన్నో అంశాలు ఆయన లేకపోయినా కూడా ఈరోజు చర్చించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఆయన సాధించింది, ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ జాతి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఇదిగో ఈ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాను, ఈ ప్రజలకు ఉపయోగపడేది చేశాను, ఈ నిర్మాణం చేశాను, ఇది చేశానని చెప్పాను. ఒక్కటి చెప్పానండి. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ చర్చలో అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని రేపు భావితరాలకు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక రంగంలో కాదు, ఇవాళ విద్యారంగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇలా ఎయిమ్స్ మంగళగిరికి తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఎయిమ్స్ బిల్డింగ్లోకి వెళ్ళి చూసిరండి. ఇవాళ ఎంత ఆధునికమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు, విద్యా వ్యవస్థ ఎంత మెరుగుపడతా ఉంది. వీటన్నిటికి కూడా ఆ రోజు విద్య ద్వారానే ఈ బీసీలే కాదు శూద్రులైనటువంటి వాళ్ళంతా మెరుగుపడతారని ఆ రోజు జ్యోతిబా పూలే అనుకున్నారు. ఈరోజు బీసీలుగా కొనియాడబడుతూ అణచివేతకు గురవుతున్నటువంటి బీసీ వర్గాలందరికి కూడా బీసీ కులగణన జరిగి చట్టసభల్లో వాళ్ళకి రాజ్యాధికారం కావాలి. స్థానిక సంస్థల్లో మరలా 33% కాకుండా 34 కాకుండా 44% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా రక్షణ చట్టాన్ని ఇవ్వడం ద్వారా ఈ బీసీలకి మరింత వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిలుస్తుందని ఆ దశగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎస్ వాసుదేవరావు గారు, అంటే మనం కొన్ని చోట్ల చూస్తాం, అన్ని సందర్భాల్లోనూ కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద ఏదైతే కొన్ని మిస్యూజ్ అవుతూ ఉంటాయి, అలా జరగకుండా ఈ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ విధమైనటువంటి ఇంకా చర్యలు తీసుకుని దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసే విధంగా వెళ్తుందంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ బీసీలపై అధ్యయనం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అన్నది. మీరు అన్నట్టు ఈ ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా మిస్యూజ్ అయ్యే కేసులన్నీ కూడా యూజ్ చేస్తున్న రాజకీయ పార్టీలే. ఎందుకంటే ప్రజలకు అంత అవగాహన లేదు. రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు వారి వెనుకున్నటువంటి ఆ వర్గాలను వాడుకొని ప్రత్యర్థులపై ఆ కేసులు పెట్టి అట్లా వారి మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. అట్లా కాకుండా బీసీ కమిషన్ను కూడా సరిగ్గా మంచిగా అధ్యయనం చేసి బీసీలకు ఏ రకమైన చట్టం చేస్తే, రక్షణ చట్టం చేస్తే బాగుంటుందో, ఆ విద్య కానీ ఆ రాజకీయ పరంగా ఏదైనా చేసి ముందుకెళ్ళి ఇంత ఎస్సీ ఎస్టీ గుండా ఇంకా మంచి
ఇదిగా ఎందుకంటే బీసీలు అనే వాళ్ళు చాలామంది చాలా ఎక్కువ ఉన్నారు ఎస్సీ ఎస్టీల కంటే 130 కులాలు ఉన్నాయి. దానివల్ల అంతమందికి అధ్యయనం చేసి త్వరగా వారందరికీ న్యాయం చేసి చట్టసభల్లో వచ్చే శాసనసభల్లో చట్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అది ఎట్లా చట్టం ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుత రాజధాని అమరావతికి చేసినటువంటి చట్టం అట్లా చేసి లోక్సభకి రాజ్యసభకి పంపించి బీసీలపై దాడులను కానీ ఏదైనా కానీ చేసేయాలని కోరుతా ఉన్నాం మేము. శ్రీనివాసరావు గారు, పోలీస్ మెషినరీ సిద్ధంగా ఉందా ఈ చట్టాన్ని అమలు చేయడానికి? అంటే పోలీస్ కరెక్ట్ అమ్మా మీరు అడిగింది. దానికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ చట్టం అమలు అంటే అది సామాన్య విషయం కాదు. ఇది దాన్ని న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని అసెంబ్లీలో తీర్మానించి తర్వాత ఆ బిల్లును పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో కూడా దాని విధి విధానాలు ఏంటి అనేది దానిలో పొందుపరిచి ఒక బలంగా భవిష్యత్తులో ఈ చట్టానికి ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా కాస్త ఆలస్యమైనా కానీ ఇది శాశ్వతంగా నిలిచిపోయే చట్టంగా ఉండాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రూపకల్పన చేస్తా ఉన్నారు. ఆ దిశగా కూడా ఆయన అడుగులు వేసి త్వరలోనే దీన్ని అమలు చేసే విధంగా ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఎస్, మల్లికార్జున యాదవ్ గారు, అంటే బీసీలు చూసుకుంటే 50% కంటే పైగా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత శాతం ఉంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో అనేక కమిషన్స్ ఇది ఏర్పడిన తర్వాత ఇప్పుడు 25% బీసీలకి, 4% మైనార్టీలకి, 29% విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇందులో కూడా 25%లో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు. దీని ద్వారా బీసీలు విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. వెంటనే ఆ ప్రమోషన్స్లో బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలి తప్పనిసరిగా. దాని ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ విషయాల్లో అమలు న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా వీళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే ఎంపీలు చూసుకుంటే బీసీల్లో ప్రాతినిధ్యం ఎంత ఉంది? అందుకనే మీకు చెప్తున్నా, ఇవాళ మన బీసీ కులగణన ద్వారా బీసీ జనాభా ప్రకారం లెక్కేస్తే దాదాపు చాలా పూర్. ఇవాళ బీసీలు 50%, 55% అంటే 175 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో బీసీలు ఉండాల్సిన అవసరం. దీన్ని నేను ప్రత్యేకంగా ఒక పార్టీనో ఒక వర్గాన్నో కాదు. ఎందుకంటే ఎవరి సామాజిక పరిస్థితులు, ఎవరి ఆర్థిక పరిస్థితులు, ఎవరి ఇదిని బట్టి ఈరోజు ఉంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎస్సీలకి 16% రిజర్వేషన్ చట్టసభల్లో కానీ వీటిల్లో కానీ కల్పించడం వల్ల వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు 16% ఎస్సీలు తీసుకుంటున్నారు, 7.5% ఎస్టీలు తీసుకుంటున్నారు. అట్లాగే 52% అనుకుంటున్నారు కదా. ఇవాళ కేంద్రంలో 27% అమల్లో ఉంది కదా. 27% చట్టసభల్లో కూడా అవకాశం కల్పించమనండి చాలు. ఇప్పుడు మీరు మొన్న ఈడబ్ల్యూఎస్ చట్టం చేశారు. దాంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ చట్టాన్ని జనవరి 8వ తారీఖున కేంద్ర మంత్రి మండలి అనుకుంది. దాన్ని ఎవ్వరూ ప్రతిపాదించలేదు, ఎవరు ఇది చేయలేదు, ఎవరు కావాలని ధర్నాలు చేయలే. అంటే ఒక చట్టం జరిగేటప్పుడు కావాలనుకుంటే చట్టసభల్లో మెజారిటీ పీపుల్ యొక్క ఇదే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నేను నిన్న కూడా అదే చర్చని చెప్పాను. కాబట్టి అది కరెక్ట్గా వారం రోజుల్లో 8వ తారీఖు మంత్రి మండలి ముందు ఆమోదం పొందింది, 9వ తారీఖు లోక్సభలో పెట్టారు, 10వ తారీఖు రాజ్యసభలో పెట్టారు, 2-3 గంటల్లో చర్చను ముగిచ్చేశారు. రాష్ట్రపతి గారు 13వ తారీఖు ఆమోద ముద్ర వేశారు, 14వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది. అంటే చట్టసభల్లో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లో బీసీల వాటా బీసీలకు అందాలి. ఇది అందాలి అంటే సమగ్ర బీసీ కులగణన జరగాలి. ఎవరి వాటా వాళ్ళది. ఏ కులానికి ఎన్ని వస్తే అన్ని. మేము ఓసీలకి వ్యతిరేకం కాదు, వాళ్ళ దీనికి మేము అడ్డు కాదు. మాలో కూడా ఇవాళ 130 కులాల్లో 10-15 కులాలే చట్టసభల్లో ఉన్నాయి. అసలు చట్టసభల్లో చూసినటువంటి కులాలు లేని కులాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దామాషా ప్రకారం వాటా రావాలి అంటే
తప్పనిసరిగా సమగ్ర కులగణన జరగాలి. కులగణన ద్వారా చట్టసభల్లో అవకాశం కల్పించాలి. చట్టసభల్లోకి బీసీలు వాళ్ళ వాటా వాళ్ళు పొందినప్పుడే రాజ్యాధికారంలో ఉండేటువంటి వివక్షత అంతా పోయి, ఏదైతే జ్యోతిబా పూలే గారు ఈ అణగారిన వర్గాలని ఈ వివక్షత నుండి తప్పించి వీళ్ళు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశించారో అది జరగాలి అని అంటే, పూర్తి స్థాయిలో వారి ఆశయాలను మనం తీసుకెళ్లాలంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టిగా నా కులానికి నేను మహాత్మా గాంధీ గారి ముందు అన్నారు, మీరు చేసేటువంటి దీంట్లో మీరు నిరాహార దీక్ష చేస్తే నేను వచ్చి దాన్ని విరమింపు చేసి వచ్చి నా జాతికి నేను అన్యాయం చేయను, నా జాతికి మీరు చట్టసభల్లో ఏ విధమైన వాటా ఇస్తారో చెప్పండి అని కూర్చున్నారు. తద్వారా ఈరోజు నా ఎస్సీ ఎస్టీ సోదరులు చట్టసభల్లో తప్పనిసరిగా ఉండటం వల్ల, వారికి కొన్ని నియోజకవర్గాలు కేటాయించడం వల్ల వారి హక్కుల్ని వారు కాపాడుకోగలుగుతున్నారు. మన ముందున్నటువంటి ఈ చిన్న విషయాన్ని కూడా బీసీ సోదరులు అందరూ కూడా ఈ చట్టం రావాలి, రక్షణ చట్టం రావాలి, చట్టసభల్లో అవకాశం కలగాలి. స్థానిక సంస్థల కంటే కూడా ఎప్పుడైతే చట్టసభల్లోకి ఈ బీసీ సోదరులు వాళ్ళ వాటాని వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్, వాసుదేవరావు గారు, అంటే ఇప్పుడు సార్ మాట్లాడారు మల్లికార్జున యాదవ్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు నష్టం జరిగిందా? బీసీలకి అనేది ఆ రిజర్వేషన్ వల్ల నష్టం అంటూ ఏమీ లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ కొద్ది అంటే నష్టం అని మాకు కొద్ది పెంచి అది కూడా ఇస్తే బాగుండేది అనుకుంటున్నాం. అట్లాగే బీసీ రాజకీయం చట్టం ఎందుకు చేయమంటున్నామంటే, చట్టసభల్లో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఎస్సీ ఉన్నాయి. అదే 2 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో 2 ఎస్సీకి వెళ్ళినాయి. అదే చట్టం చేస్తే బీసీలకు 2 వచ్చాయి కదా ఎన్టీఆర్ జిల్లాలో, వచ్చాయి కదా, 2, 4 వచ్చాయి. ఆ దామాషా ప్రకారం ప్రజలు లెక్క దామాషా ప్రకారం 2, 3, 4 వచ్చాయి కదా. ఇప్పుడు మీ సీట్లు మిస్ అయినాయి కదా. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో 2 ఎస్సీకి పోతే 5 ఓసీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు ఇవ్వాల ఎన్టీఆర్ జిల్లాలో. అట్లాగే చట్టం చేస్తే ప్రతి జిల్లాలోనూ మా బీసీ సోదరులందరూ కూడా ఆ రాజకీయంగా ఎదిగే పరిస్థితి వస్తూ ఉంది కూడా. ఆ పరిస్థితుల్లో మేమే చట్టం చేసినా మాకు అనుకూలంగా బీసీల కోసం వారు కూడా పాటుపడతారని మేము అనుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ రోజున ఎట్లా జరుగుతుందంటే, రిజర్వేషన్ అండి, మా తూర్పు కాపు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి తూర్పు కాపు ఉన్నాం. ఓన్లీ ఓబీసీ అనేది దేశం మొత్తం వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మా విచిత్ర పరిస్థితి ఏమిటంటే, జిల్లా మారినంత మాత్రం మాకు బీసీ రాకుండా ఉన్నది. ఈ రోజున ఓబీసీ అనేది దేశం మొత్తం మీద వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ 3 జిల్లాలకే వస్తుంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాలకే వస్తుంది. మిగతా ఏ జిల్లాలో స్థిరపడిన ప్రతి ఒక్క ఏ తూర్పు కాపు కూడా అన్యాయం జరుగుతుంది రోజున. ఎందుకంటే ఈ రోజున జాబ్ కావాలంటే, ఈ మంచి రిజర్వేషన్ల సీట్లు కావాలి అంటే ఓబీసీ కావాలా, ఏదైనా రైల్వే జాబ్ కావాలన్నా, సీట్ మంచి ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల మా సోదరులు తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ రోజున అన్యాయానికి గురవుతున్న పరిస్థితి వస్తుంది. అంటే ప్రాంతం మారినంత మాత్రాన, అదే రాష్ట్రంలో ఉంటూ ప్రాంతం మారినంత మాత్రాన రిజర్వేషన్ మారుతున్నాయా? ఆ చట్టం అట్లాగే ఈ పరిస్థితి అనేది మాకే కాదు, ఇక ఎవరికి కూడా ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, తూర్పు కాపు కాదు కదా, అందరికీ కూడా ఒకే చట్టం, బీసీ చట్టం అనేది ఒకే చట్టంగా వర్తింపు చేసి ఉన్న 4 ABCDE ఉన్న అందరికీ ఒకే చేసి ముందుకెళ్తూ ఈ రక్షణ చట్టాన్ని కూడా చేసుకుంటూ రిజర్వేషన్ ఇంకా కొద్దిగా పెంచుకుంటూ ఈ 35% కాదు 50%, 50% అమలు చేయాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పైన అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ శాసనసభ నియోజకవర్గాలు ఇప్పుడు పెంపు రాబోయే రోజుల్లో పెంపు కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి బీసీ చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్ ఒక 20% అట్లా చేసుకెళ్ళి ఆ దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తే మా బీసీ సోదరులు కూడా రాజకీయంగా ఎదిగే పరిస్థితి వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఎస్ శ్రీనివాసరావు గారు, అంటే బడ్జెట్లో చూసుకుంటే కూడా బీసీ వెల్ఫేర్కి ఎంత కేటాయించారు? అంటే గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే బీసీ స్కీమ్కి ఎంత ఖర్చు చేశారంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బీసీ సప్లాన్ ద్వారాగా 1,50,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దానిలో భాగంగానే కులాల వారీగా కానివ్వండి, రేపొద్దున
ఇప్పుడు మొత్తం ఆ విధి విధానాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆదరణ 3 పథకం అమలు కాబోతూ ఉంది. అలాగే కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, ఇలా అనేక రకాలుగా బీసీల అభ్యున్నతి కోసం ఏ విధంగా అయితే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా ముందుకు పోతారో, ఏ పథకం పెడితే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో చూసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధి విధానాలని అమలుపరచడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఈ 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఓ మంచి బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగిందమ్మా. త్వరలోనే అది కూడా అమలు పరుస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ మల్లికార్జున్ గారు, అంటే ఎంత % రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు? డిమాండ్ ఏంటి? అంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది కులగణన జరగాలి, వారి వారి వాటా వారికి రావాల్సిందే. ఇక్కడ మీరు ఇందాక అడిగినటువంటి దీంట్లో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో బీసీలకి ఆదరణ ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, పిల్లల్ని అన్ని రంగాల్లో బీసీ విద్యార్థుల్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరచాలని కోటాను కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ ద్వారా కానివ్వండి, బీసీ విదేశీ విద్య ద్వారా కానివ్వండి, ఇట్లాగా బీసీల కోసం బాగా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి 2014-19 ప్రభుత్వం. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా, మీరు ఇక్కడ డిబేట్ ద్వారా మేము అడుగుతా ఉన్నాం, బీసీలని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు ఈ కులాల చైర్మన్స్ని, ఏ కులానికి ఆ కులాన్ని ప్రతిపాదనలు అనేది ఎవరు పెట్టినా, ఈరోజు మా ప్రభుత్వం చైర్మన్స్ని కేటాయించినప్పటికీ కూడా మాకంటూ బీసీల కోసం ఒక చిత్తశుద్ధితోటి వీళ్ళని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి, ఉద్యోగ రంగాలు ఎలా కల్పించాలి, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఎంటర్ప్రైనర్, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ రావాలని చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉన్నారు. అది బీసీల్లో కావచ్చు, ఎస్సీల్లో కావచ్చు, ఎస్టీల్లో కావచ్చు, ప్రతి వర్గం నుండి, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనేది వారి ఉద్దేశం. P4 విధానాన్ని పెట్టి బాగా వెనుకబడినటువంటి వాళ్ళకి P4 ద్వారా ఆర్థిక స్వావలంబననిస్తూ పూర్తిగా భరోసానిచ్చి ఆ లోకల్గా ఉండేటువంటి ఒక అడాప్ట్ చేసుకోవడం ఒక వ్యక్తి, దాన్ని పబ్లిక్ ద్వారా వాళ్ళని P4 పద్ధతిలో కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక విధంగా చెప్పాలి అని అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అనటానికి పూర్తి స్థాయిలో ఇవాళ ఎంత బీసీలకు అవసరమో, మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్ లోన్లన్నింటినీ రిలీజ్ చేయాలని చెప్పేసి గ్రౌండ్ చేశారు. ఆ గ్రౌండ్ ఇది కూడా కాదు, దీనివల్ల ఒకరు ఇద్దరు కొంతమందికి నియోజకవర్గాల్లో ఇదవుద్ది కాదు, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్, ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనేటువంటి దాని మీద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. P4 విధానం ద్వారా ప్రతి శుక్రవారం రచ్చబండలు పెట్టేసి ప్రజావేదికల ద్వారా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమైపోయి వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు, అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పరంగా బీసీలకి, వెనుకబడిన వర్గాలకి, గురవుతున్నటువంటి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆర్థిక స్వావలంబనాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాటిని గణాంకాల రూపంలో కూడా మనం చర్చించుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక పక్క రాజధాని అమరావతి, మరో పక్క పోలవరం, మరో పక్క బీసీ రక్షణ చట్టం మీద కూడా, వాటి మీద ఎంత దృష్టి పెట్టిందో బీసీ రక్షణ చట్టం మీద కూడా అంతే దృష్టి పెట్టింది. అయితే చర్చా వేదికల్లో చర్చించుకోవాలి కాబట్టి బీసీ రక్షణ చట్టం యొక్క ఆవశ్యకతని చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు జరిగినా జరగకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చి బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, బీసీలకు ఒక చరిత్రను సృష్టించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, దానికంటే ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఒక పక్క మనం బీసీలు రిజర్వేషన్స్, చట్టసభలు వీటిలో కావాలని అనుకుంటుంటే, ఆ మహామనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ రాజధాని నిర్మాణం చేసి, ప్రపంచం అంతా కూడా ఈ రాజధాని వైపు, ఆ సీడ్ యాక్సెస్ రోడ్లు, అందమైనటువంటి ఆ భవనాలు, అక్కడికి దేశవ్యాప్తమైనటువంటి ఆల్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి, అక్కడికి అన్ని సెక్టార్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఒక ప్రామాణికం కలిగినటువంటి గొప్ప రాజధాని తయారు చేస్తుంటే అభినందించాల్సినటువంటి ప్రతిపక్షాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ
దాన్ని చూస్తూ ఇది ఏం ఇది చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నామే, చేసేదాన్ని అభినందించాలి అనేది పోయి ఈ పిచ్చి పిచ్చి మాటల ద్వారా వచ్చేటువంటి సంస్థల్ని బెదిరింపు ద్వారాల్లో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చాలా దుర్మార్గం. ఇవాళ బీసీ రక్షణ చట్టం కంటే అసలు రాష్ట్ర అభివృద్ధికే అడ్డుపడతామన్నారు వీళ్ళు. రేపు ఈ బీసీ రక్షణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తెస్తుంటే ఎట్లాగో ఆ ప్రతిపక్షం లేదు కాబట్టి మా నమ్మకం మాకుంది, కానీ ఉంటే వాళ్ళు దాన్ని కూడా రానివ్వరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ బీసీలకి, విద్యార్థులకి, బీసీల కుటుంబాలకి అనేక రకాలైనటువంటి ఉపాధిని కల్పిస్తున్నారు. డ్రిప్ మైక్రో ఇరిగేషన్ని అభివృద్ధి పరుస్తున్నారు. అదేవిధంగా ఇవాళ గొర్రెల పెంపకందారులకి ప్రత్యేకమైనటువంటి షెడ్లు ఇవి ఇస్తూ ఉన్నారు. ఏ స్కీమ్కి ఆ స్కీమ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా బీసీల కోసం మళ్ళా పూర్వ వైభవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చూడబోతా ఉన్నారు. ఫైనల్ గా వాసుదేవరావు గారు ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, బీసీల్లో కూడా ఇన్ఈక్వాలిటీ అని ఏమైనా ఉందా, లేదు అలా ఏం లేదంటారా? ఇన్ఈక్వాలిటీ అంటూ ఏం లేదండి. ఆ గ్రౌండ్లో ఉన్న ప్రాంతంలో వారి దీన్ని బట్టి తప్పితే రాష్ట్రం మొత్తంగా బీసీలందరూ ఐకమత్యంగా ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజున. అట్లాగే మన ఈ బీసీ కార్పొరేషన్లు కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి కారణం మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ ముందు ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వెంటనే ఎలక్షన్ రావడం వల్ల ఏం జరిగిందంటే మా కాపు కుల కార్పొరేషన్లకి తీవ్రమైన అన్యాయం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయాల కోసం కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లు వాళ్ళని నేర్పించుకున్నారు. కానీ ఆ కార్పొరేషన్కి ఇప్పటి వరకు అప్పుడు ₹1 కాదు కదా, ప్రతిదీ ఇచ్చిన కుల కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏది ఏ ఇది ఇచ్చినా కానీ, ప్రతి పథకం ఇచ్చినా కార్పొరేషన్ లెక్కలో చూపించేవాళ్ళు, కానీ రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కుల కార్పొరేషన్లని అధ్యయనం చేసి వాటికి సరైన ఏమంటారు నిధులు విడుదల చేసి ఏమంటారు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ ప్రాంత పరిధిని బట్టి నిధులు విడుదల చేసి ఈ యువకులందరికీ కూడా మంచి చేస్తారని కోరుతా ఉన్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వాసుదేవరావు గారు, మల్లికార్జున యాదవ్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్.